మీ కేసు టేకప్ చేస్తాను. నేను టేకప్ చేస్తే మీరు కేసు గెలిచినట్టే. బట్ ఫీజు మాత్రం మేము అడిగినంత ఇవ్వాలి. సార్ ఫీజు కొంచెం తగ్గదు. మీరు కేసు గెలవాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి. అయితే ఫీజు చూసుకొని వస్తాం సార్. వస్తాం సార్. మంచిది. చెప్పండి, కేసేంటి? ఏంటిది? మీ నుంచి నా చెల్లెలికి కొరియర్ వచ్చింది. మా నుంచే? హలో, చెప్పండి. మీ దగ్గరికి మా గాయత్రి వచ్చిందా? చెప్పండి. నా చెల్లెలు మిమ్మల్ని సంప్రదించకుండానే ఎందుకు ఈ నోటీస్ పంపించారు? ఈ నోటీస్ నేను పంపించలేదు. అబద్ధం. ఇది నువ్వే పంపించావు. ఆ ఫ్రమ్ అడ్రస్ నీదే కదా? ఎవరు మిమ్మల్ని పవర్ ఆఫ్ అటార్నీకి సంబంధించిన డీటెయిల్స్ కొరియర్ చేయమన్నారు? చెప్పండి. చెప్తే వినరా? ఇది నేను పంపించిన నోటీస్ కాదు. అంత క్లియర్గా మీ అడ్రస్ డీటెయిల్స్ ఉన్నాయి కదా? చెప్పండి. చెప్పానుగా, ఇది నేను పంపించిన నోటీస్ కాదు. అబద్ధం చెప్పకండి. మరి అందులో ఫ్రమ్ అడ్రస్ మీదెందుకుంది? ఆ విషయం మాకెలా తెలుస్తుందండి? నా పేరు వాడుకుని ఎవరో ఫేక్ నోటీస్ క్రియేట్ చేసినట్టున్నారు. ఫేక్ లాయర్స్ ఉండొచ్చు కానీ ఫేక్ నోటీసులు ఉండవు. నిజం చెప్పండి, ఎందుకు పంపించారు? చూడండి, మీకు చెప్తే అర్థం కావట్లేదా? మర్యాదగా వెళ్తారా? పోలీసులకు ఫోన్ చేయమంటారా? చూడండి సార్, దయచేసి అర్థం చేసుకోండి. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే అక్కడ నా చెల్లెలు నిర్దోషి అని నిరూపించుకోవచ్చు. మర్యాదగా వెళ్తారా? పోలీసులు ఫోన్ చేయమంటారా? పోలీసులకి ఫోన్ చేయండి. వాళ్ళు వచ్చిన తర్వాత మేము కూడా వాళ్ళకి చెప్తాం. సార్ అదేం వద్దు. బాలాగారు రండి. సుందరి, నేను మాట్లాడతాను. రండి. అరే